న్యాయాధిపతులు మొత్తం 11వ అధ్యాయం అంతా చదవాలి. ఇది మీకు అందులో కీ పాయింట్స్ వరకు చదివినిపిస్తాను. ఓకే. మొలక్ దేవుడికి బలిచ్చేసేవారండి. పిల్లలమ్మ ఎక్కువ పుడతారని బయలుకి మొలక్కి పిల్లల్ని బలిచ్చేసేవారు. అందుకని చెప్పి అలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి అలాంటి దేవతలకు ఆరాధించడానికి మిమ్మల్ని కానీ రహస్యంగా తీసుకుని వెళ్ళే పరిస్థితి వస్తే వాళ్ళు కొట్టి చంపండి. ఇప్పుడు ఎవరైనా మన పిల్లల్ని ఇంటికి వచ్చి కాదండి, చిన్నపిల్లల్ని బలిచ్చేటువంటి ఆచారాన్ని మీరు అంగీకరిస్తారా? లేదు లేదు. మన పిల్లల్ని ఎవరైనా తీసుకుని వెళ్ళి బలిస్తారంటే ఒప్పుకుంటారండి? ఈ యెఫ్తా అనే ఒక రాజు చదవండి వీళ్ళ మీదకి నేను చెప్తున్నాను, చదువుతున్నాను. మీరు కొంచెం సేపు సైలెంట్ గా అలాగే అలాగే. ఇతను యుద్ధం వస్తుంది, అమ్మోనీయులు అనే ఒక జాతితో యుద్ధం వస్తే అతను యెహోవాని అడుగుతున్నాడు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా, యెహోవా అంటే బైబిల్ దేవుడి యొక్క స్పిరిట్, ఆయన ఆత్మ యెఫ్తా అనే రాజు మీదకి రాగా అతడు గిలాదులోను మనష్యలోను సంచరించు, గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యుద్ధకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడలా, వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తున్నారు కదా, వాళ్ళు కనుక నా చేతిలో ఓడిపోతే నేను అమ్మోనీయుల యుద్ధం నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదను. దహన బలి అంటే ఏంటి ఆయన అడగండి. బలిచ్చి దాన్ని బలిపేట మీద పెట్టి తగలబెడతారు, ఇది దహన బలి అని అంటారు. అంటే నా ఇంటి నుండి ఏదైతే ఎదురుగా వస్తుందో, ఒకవేళ నేను ఎంతో వాళ్ళ మీద గెలిస్తే, మీరు గ్యాప్ ఇస్తే చెప్తాను. చెప్పండి. ఇప్పుడు సినిమాలో స్టోరీ చెప్తారా, కూర్చో చెప్పు అన్నాడు కదా, అట్లా ఉంది కామెంటరీ. అంత అవసరం లేదు, నేను చెప్తున్నా కదా. కాబట్టి దహన బలిగా అర్పిస్తానని చెప్పాడు యెఫ్తా. ఇది మొక్కున్నాడు. సరే, తర్వాత యుద్ధం చేశాడా అంటే యుద్ధం చేసాడు, గెలిచాడు. ఇప్పుడు ఆయన మొక్కుబడి చేసుకోకపోయినా బహుశా గెలిచి ఉండేవాడేమో. చాలా మంది మొక్కుబడులు కూడా యాదృచ్ఛికంగా కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి. దాన్ని వాళ్ళ దేవుడికి ముడిపెట్టేసి ఇది దేవుడి వల్ల అయ్యింది అనుకునే భావన కూడా చాలా మందిలో ఉంది ఈరోజు. కాబట్టి ఆ విధంగా ఈ అమ్మోనీయులతో చేసిన యుద్ధంలో అతను గెలిచాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏమైందంట, యెఫ్తా మిస్పా తన ఇంటికి వచ్చినప్పుడు హతం చేశాడు. అమ్మోనీయులు నిలవకుండా వాళ్ళు పారిపోయారు. అప్పుడు 34వ వచనం, యెఫ్తా మిస్పాలో తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తుంబురులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనెను. అంటే దానికి అర్థం, ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. ఈయన చేసిన మొక్కుబడి ఏంటి, నేను వాళ్ళ మీద యుద్ధంలో గెలిచి ఇంటికి వచ్చినప్పుడు ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో, ఏదైతే నా ఇంటి నుండి బయలుదేరి నాకు ఎదురుగా వస్తుందో దాన్ని యెహోవాకి దహన బలి ఇస్తానన్నాడు. ఇక్కడ ఎవరు వచ్చారు, కూతురు ఎదురుగా వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ లైన్ ఏం రాశారు, ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. ఇక ఆమె తప్ప వేరే పిల్లలే లేరు. ఎందుకు రాశారు ఈ లైను, ఇప్పుడు ఆ పిల్లల్ని బలి ఇవ్వాలి కాబట్టి. అంతేనా, దాని అర్థం అదే కదా. ఇప్పుడు వేరే పిల్లలు ఉన్నారు అనుకుంటే పోనీ ఒక పిల్ల పోతే పోయిద్దిలే. ఇప్పుడు ఆయనకి ఇరకాటం వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. అంటే నన్ను ఏడిపించే నా ఏడుపుకు నువ్వు కారణమయ్యావు. ఇప్పుడు నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక్కు తీయలేననగా, ఏ మాట ఇచ్చాడో పిల్లకి చెప్పేశాడు. ఇక్కడ కాకపోతే అంత డీటెయిల్గా రాయరు బైబిల్లో, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను దహన బలిగా నా ఇంటిని, కాబట్టి బట్టలు చించుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏడుస్తున్నాడు. నా ఏడుపుకు నువ్వే కారణం అయ్యావు అన్నాడు. తర్వాత ఆ కూతురు ఏమంటుంది, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో దాని ప్రకారం నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో చెప్పాను. కాబట్టి నీ శత్రువులని ఆయన ఓడించడానికి నీకు శక్తి ఇచ్చాడు కదా, కాబట్టి నువ్వు చేసిన మొక్కుబడి ప్రకారం నాకు చేసి. మరియు ఆమె తర్వాత ఒక రిక్వెస్ట్ చేసింది. ఏంటి రిక్వెస్ట్ ఏంటి, మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువము. నువ్వు దహన బలి చేస్తా అన్నావు కదా, వెంటనే చేయకుండా 2 నెలలు నాకు టైం ఇవ్వు. నేనును నా చెలికెత్తలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను. అంటే ఇంకా నేను పెళ్లి కూడా కాలేదు, అంటే కన్యత్వం తీరకుండానే నా జీవితం అంతమైపోతుంది కాబట్టి దీని గురించి బాధపడటానికి 2 నెలల వరకు నాకు గడువిస్తే తను మెంటల్గా ప్రిపేర్ అవుతాను అనుకుంది. కాబట్టి కొండల్లోకి పోయి చెలికెత్తల స్నేహితురాలతో కలిసిపోయి 2 నెలలు అక్కడే ఉండిపోయింది. ఆమె చెలికత్తలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వం గురించి ప్రలాపించను, ఏడ్చుకుంది 2 నెలలు. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చింది. అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. దేని ప్రకారం, మొక్కుబడి ప్రకారం. ఏం మొక్కున్నాడు, దహన బలిగా ఇస్తానని మొక్కుకున్నాడు. దాని ప్రకారం చేసెను. అంటే చంపాడా లేదా, బలి ఇచ్చాడా లేదా. నేను శపథం చేశానండి. ఉదాహరణకు ఫ్యాక్షనిస్ట్ ఉన్నాడు, ఆ శివారెడ్డి అనేవాడు, నేను
తలా మొండెం వేరు చేస్తానని శపథం చేశాడు. తాను చేసిన శపథం ప్రకారం అతను శివారెడ్డికి చేసిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. జరిగిపోయింది అన్నట్టు. ఓకే, అంటే ఓకే. అసలు జరిగింది అన్నట్టు. ఇప్పుడు ఈయన ఏమంటారంటే ఇక్కడ శివారెడ్డి తలా మొండెం వేరు చేశాడని ఎక్కడ ఉంది అంటారు.